వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పైథాన్ లైవ్. సో వీడియో సెషన్లో బాగా మనం ఈ వీడియో సెషన్లో సో బీటెక్ గ్రాడ్యుయేషన్లో కంప్లీట్ రోడ్ మ్యాప్ గురించి అయితే డిస్కస్ చేస్తాం. అలాగే మీకు వీడియో ఎండింగ్ సెషన్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తాను. ఎస్. సో లెట్ us స్టార్ట్. సో ఈ రోడ్ మ్యాప్ మనకి ఏంటంటే సో ఫస్ట్ ఇయర్లో మనకి ఎలాంటి కోర్సెస్ ఉంటాయి, సెకండ్ ఇయర్లో ఎలాంటి కోర్సెస్, థర్డ్ ఇయర్లో ఫోర్ అండ్ ఫోర్త్ ఇయర్లో మనకి ఎలాంటి కోర్సెస్, ఎప్పుడు మనం ప్రాజెక్ట్స్ వర్క్ చేయాలి, సో మనం ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తే మనకి జాబ్ అనేది పర్ఫెక్ట్ మనం తెచ్చుకోవడానికి పాసిబుల్ ఉంటుందని చూద్దామండి. ఎస్. సో మనం ఓవరాల్గా చూస్తే ఈ కోర్స్ రోడ్ మ్యాప్లో వచ్చేసి సో ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు బిల్డ్ అవర్ స్కిల్స్ అండి. ఫస్ట్ మనం మన స్కిల్స్ని బిల్డ్ చేయాలి. అండ్ దెన్ సో ప్రాజెక్ట్స్ మనం పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. ప్రాజెక్ట్స్ మనం పర్ఫామ్ చేయాలి. సో నాట్ జస్ట్ ఫర్ ద మార్క్స్ అండి. సో కమింగ్ టు ఫస్ట్ ఇయర్ ఎస్, ఫస్ట్ ఇయర్లో మనం ఎలాంటి స్కిల్స్ మనం బిల్డ్ చేసుకోవాలంటే సో ఫస్ట్ ఇయర్ మనం ఎలాంటి స్కిల్స్ బిల్డ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండి. సో లైక్ పైథాన్ ప్రోగ్రామింగ్ అండి. సో మనకి వెరీ బేసిక్గా ఉండేది వెరీ ఫస్ట్ ఇయర్లో వచ్చేసి సో సి ప్రోగ్రామింగ్ యాజ్ వెల్ యాజ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ అవైలబుల్. సో వీ నీడ్ టు ఫోకస్ ఆన్ బోత్ లాంగ్వేజెస్ అండి. సో మనకు ఆటోమేటిక్గా సి లాంగ్వేజ్ తెలిస్తే సో పైథాన్ మనకి ఈజీ అవుతుందండి. సో లైక్ ప్రాబ్లమ్ అప్రోచింగ్ సాల్వ్ ఏ విధంగా చేయాలి, లైక్ సమ్ లిటిల్ బిట్ ప్రోగ్రామ్స్ నుంచి అడ్వాన్స్ ప్రోగ్రామ్స్ వరకు మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి. సో అలాగే మనం వర్షన్ కంట్రోల్ సిస్టమ్ గురించి ఫోకస్ చేస్తే బెటర్గా ఉంటుంది. సో మనం చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ మనం ఎక్కడ స్టోర్ చేసుకోవాలంటే సో అవర్ రిమోట్ కోసం మనం స్టోర్ చేసుకోవాల్సింది. అలాగే సో మన నెట్వర్కింగ్ యాజ్ వెల్ యాజ్ లినక్స్ కమాండ్స్ పైన ఫోకస్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ మనకి ఫస్ట్ ఇయర్ కోర్సెస్లో సో మన స్కిల్స్ అనేది నేర్పిస్తారండి. సో ఇక్కడ మనం అట్లీస్ట్ సో రైట్ 30 to 50 ప్రోగ్రామ్స్ మనం పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. సో సింపుల్ హెచ్టిఎంఎల్ కోడింగ్ అండ్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ ఇంప్లిమెంట్ చేస్తూ సో ప్రాజెక్ట్స్ అనేది బిల్డ్ చేయాల్సి వస్తుంది. వన్ స్మాల్ మినీ ప్రాజెక్ట్స్ లాగా మనం పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మన గోల్ ఏంటంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవడం, లైక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవాల్సి వస్తుందండి ఫస్ట్ ఇయర్. అండ్ సెకండ్ ఇయర్ పార్ట్కి వస్తే మనకి సో మన స్కిల్ సెట్ని ఇంకా డెవలప్ చేసుకోవడానికి సెకండ్ ఇయర్ మనం పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. లైక్ డేటా స్ట్రక్చర్స్, సో లైక్ ఆపరేటింగ్ సిస్టమ్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, కంప్యూటర్ నెట్వర్క్స్, సో వీటిపైన మనం ఫోకస్ చేయాల్సి వస్తుందండి ఫర్ కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ డెవాప్స్ మెథడాలజీస్, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ అండి. సో వీటిపైన మనం ఫోకస్ చేయాల్సి వస్తుందండి. సో ఇక్కడ మనం సెకండ్ ఇయర్లో వచ్చేసి మినిమం 100+ కోడింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉండాలి. సో ప్రాజెక్ట్స్ మినిమం సో 2 మినీ ప్రాజెక్ట్స్ ద్వారా పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం పర్ఫెక్ట్గా వచ్చేసి ఇక్కడ సెకండ్ ఇయర్లో వచ్చేసి సో గేటప్ రిపోర్ట్స్ మనైతే యూజ్ చేసే విధానం మనకు పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలండి. సో ఇది సెకండ్ ఇయర్ కోర్సెస్ అండి. సెకండ్ ఇయర్ కోర్సెస్ సో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో మన పైథాన్ లైఫ్లో వచ్చేసి డెవ్సెకాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. సో మనకి బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి, April 8th స్టార్ట్ అవుతుంది. సో కోర్స్ డ్యూరేషన్ ఇస్ 2 months. బ్యాచ్ టైం వచ్చేసి మనకి మండే నుంచి సాటర్డే వరకు 7 AM to 9 AM. అండ్ ద ఫీ స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేయొచ్చు 5,999. ఎస్, అవర్ కోర్స్ సిలబస్ ఈస్ క్లౌడ్ ఇంట్రడక్షన్, డెవాప్స్ ఇంట్రడక్షన్, సో లినిక్స్ version control system, that is GitHub, Git and Maven build tool को कॉल చేస్తాం, Jenkins, so Docker, Kubernetes, Ansible deployment tool को कॉल చేస్తాం. And also we are you performing the monitoring tools, Prometheus and Grafana tool. And we are focusing on so Nexus, Helm chart, Terraform, Argo CD, Splunk. వీటితో పాటు ఇక్కడ గిటబ్ యాక్షన్స్, ఆఫ్టర్ డెవాప్స్ మనం ఇక్కడ ఏం పర్ఫామ్ చేస్తామంటే డెవ్సెకాప్స్ టూల్స్ అంటాం, లైక్ సోనార్ క్యూబ్, సో ఓడబ్ల్యూఏఎస్పి టూల్, ట్రివీ సాఫ్ట్వేర్, సో టెరాఫామ్లో వచ్చేసి ఇక్కడ సో ఐఏసి చెకోవి టూల్గా కాల్ చేస్తాం. ఈఎల్కే స్టాక్ మానిటరింగ్, సో ఈఎల్కే స్టాక్ మానిటరింగ్. సో మనం ఇక్కడ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ గురించి డిస్కస్ చేస్తామండి. సో EC2 సర్వీస్, S3 సర్వీస్, VP service, CloudWatch, Lambda function, Elastic Beanstalk, Secret Group, IAM service, Amazon AKS service. So వీటితో పాటు some real-time projects కూడా మనం perform చేస్తాం. So deploy an e-commerce application on AWS EKS cluster. So end-to-end CI/CD pipeline using Jenkins, Git, GitHub, SonarQube, Maven. So end-to-end deployment application Jenkins, Apache Tomcat, Ansible, end-to-end deployment
Hotstar application using Docker, Jenkins, Apache Tomcat, using Ansible, deploy and integrate with AWS CloudWatch for log monitoring analysis, deploying application with Kubernetes, Argo CD, Docker. So deploy Amazon application with the CI/CD, Git, so Jenkins, Docker, and SonarQube. So ఇలా some real-time projects మనం perform చేస్తాం. Now coming to third year courses, బ్యాక్ టు అవర్ పాయింట్. సో థర్డ్ ఇయర్లో వచ్చేసి మనం అడ్వాన్స్ స్కిల్స్ అండి, అడ్వాన్స్ స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. సో లైక్ రియల్ టైం ప్రాజెక్ట్స్ మనం పర్ఫామ్ చేసేలాగా సో మన స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలండి. ఎస్, ఇంటర్న్షిప్ మనం ట్రై చేయాలి, ఇంటర్న్షిప్ మనం ట్రై చేయాలి. అలాగే అడ్వాన్స్ టూల్స్ మనకి మార్కెట్లో ఏమైతే ఉన్నాయో సో అట్లీస్ట్ వాటిపైన మనం అవేర్నెస్ ఉండాలి. అవి ఏ విధంగా మనం యూజ్ చేయాలో సో మనం చేస్తున్న ప్రాజెక్ట్స్ పైన ఇంప్లిమెంట్ చేయాలండి. లైక్ Docker, Kubernetes, AWS, Terraform, Jenkins. సో దీస్ కైండ్ ఆఫ్ క్లౌడ్ టూల్స్ అయితే మనం యూజ్ చేస్తే బెటర్గా ఉంటుందండి. సో క్లౌడ్ పైన మనం ఏ విధంగా వర్క్ చేయాలి, ఈ టూల్స్ మనం క్లౌడ్ పైన ఏ విధంగా యూజ్ చేయాలో సో పర్ఫెక్ట్ మనం తెలుసుకుంటే ఇంకా మనం స్కేల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫోర్త్ ఇయర్లో వచ్చేసి మనం ఎస్ ప్లేస్మెంట్ ప్రిపరేషన్కి యాజ్ వెల్ యాజ్ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలండి. సో ఫోర్త్ ఇయర్లో వచ్చేసి మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది లైక్ రీజన్ ప్రిపరేషన్, ఇంటర్వ్యూకి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ప్రాజెక్ట్స్ సో మనం చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ మనం ఎలా షో చేయాలి. సో ఇవన్నీ కూడా మనం ఫోర్త్ ఇయర్లో పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫోర్త్ ఇయర్లో వచ్చేసి మన ఇక్కడ సో మన మెయిన్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. సో బీటెక్లో వచ్చేసి మనం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రాజెక్ట్స్ని మనం రియల్ టైంగా ఉండేలాగా చూసుకుంటే చాలా చాలా బెటర్గా ఉంటుంది. అండ్ మనకి ఈ ప్రాజెక్ట్ని వచ్చేసి మన రెజ్యూమ్లో సో కీ పాయింట్స్ లాగా యాడ్ చేసుకోవచ్చు, కీ పాయింట్స్ లాగా మనం యాడ్ చేసుకోవచ్చు అండి. ఎస్, సో ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా ఒక సీక్వెన్స్ ఆర్డర్లో పర్ఫామ్ చేసుకుంటూ ఇలా మనం వర్క్ చేస్తే మాత్రం డెఫినెట్లీ మనం ఎస్ ప్లేస్ అయ్యేదానికి చాలా చాలా ఛాన్సెస్ ఉంటుందండి. ఇలా మనం 4 year కంప్లీట్స్ రోడ్ మ్యాప్ అనేది పర్ఫామ్ చేస్తూ చేస్తే మాత్రం డెఫినెట్లీ విల్ గెట్ ద పర్ఫెక్ట్ జాబ్.